హాయ్, దిస్ ఈస్ సంధ్య. ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ టైం వీడియో నచ్చింది కదా? నచ్చే ఉంటది. ఎందుకంటే చాలా చాలా డౌట్స్ క్లారిఫై చేస్తున్నాను. చాలా మందికి తెలియదు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక, ఫ్యాషన్ డిజైనింగ్ కానీ టైలరింగ్ కానీ నేర్చుకునే వాళ్ళు ఉంటే కనుక ఈ వీడియో షేర్ చేస్తూ ఉండండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలియని డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు మెసేజ్ చేస్తే నేను కొత్త డౌట్స్ అన్ని క్లారిఫై చేయగలుగుతాను నాకు తెలిసినంత వరకు. నమస్తే. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఏది బెస్ట్? ఈ వీడియోలో చూద్దాం. ఫ్యాషన్ డిజైనింగ్ కానీ టైలరింగ్ కానీ మనం నేర్చుకునేటప్పుడు ఆన్లైన్ క్లాసెస్ బెస్టా, ఆఫ్లైన్ క్లాసెస్ బెస్టా? ఇది చాలా పెద్ద డౌట్. కానీ మనం ఇన్స్టిట్యూట్లోకి వెళితే రెండు ఒకటేనండి, ఆన్లైన్లో మేము చెప్తాము, ఆఫ్లైన్లో కూడా చెప్తాము, మీకు ఏది బెస్ట్ అయితే అది చూస్ చేసుకోండి, దగ్గర ఉంటే కనుక ఆఫ్లైన్లో రండి, దూరం అయితే కనుక ఆన్లైన్ కూడా బాగానే ఉంటుందండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళది ఏం పోయింది? వాళ్ళ డబ్బుల కోసం చెప్తూ ఉంటారు, ఓకేనా? కానీ ఆ డబ్బులకి వర్త్ ఉండాలి కదా, అది ఎవరికి సూటబుల్ అనేది తెలియాలి కదా. అది ఎవరికి సూటబుల్ వాళ్ళు వెళితే ఆన్లైన్ క్లాస్ కూడా యూజ్ అవుతుంది. అలాగే అనవసరంగా పాపం డబ్బులు పోగొట్టుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఏంటయ్యా అంటే, ఇప్పుడు మనం ఆఫ్లైన్ లో జాయిన్ అయ్యామండి. ఆఫ్లైన్ లో జాయిన్ అయినప్పుడు మనకి కటింగ్ స్టిచ్చింగ్ మనం చేస్తున్నప్పుడు సడన్ గా మనకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. ఆ డౌట్ ఎవరు క్లారిఫై చేస్తారు? వెంటనే పక్కనే ఉన్న డౌట్ దగ్గర వెళ్ళిపోయి డౌట్ క్లారిఫై చేసేసుకుంటాం. అక్కడితో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అదే ఆన్లైన్ అయితే ఏంటి పరిస్థితి? వాట్సాప్ గ్రూప్ ఉందండి అంటారు. సో వాట్సాప్ లో వెంటనే మెసేజ్ చేస్తాం. మనం కొన్ని చెప్పగలుగుతామా? డౌట్స్ మొహమాటంగా ఉంటుంది కదా, చెప్పలేం. సో అక్కడితో మనం ఆగిపోతాం. ఎక్కడైతే కటింగ్ మొదలెట్టామో, ఎక్కడైతే స్టిచ్చింగ్ మొదలు పెట్టామో, ఈ రెండింటి దగ్గరే మనం బ్రేక్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి ఇక్కడే డౌట్ వచ్చింది కదా. సో అలాగే కంటిన్యూ చేస్తే మిస్టేక్ అదే కంటిన్యూ అవుతుంది కదా. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ ఉందండి, ఇది మనం పట్టుకొని చూస్తే టచ్ తెలుస్తుంది, ఫీల్ తెలుస్తుంది. ఇప్పుడు కాటన్ అనుకో, స్టిఫ్ గా ఉంటే ప్రాబ్లమే ఉండదు. కొన్ని సాటిన్ లాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, జార్జెట్, షిఫాన్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అవి కట్ చేసేటప్పుడు కొన్ని జారిపోతూ ఉంటాయి. అది ఎలా చేయాలో ఏంటో ఏమీ తెలియదు మనకి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ లో అయితే మనం ఎలా కట్ చేస్తున్నాము, ఇది మిస్టేక్ ఉంది, ఇట్లా చేయాలని మనకి గైడెన్స్ ఇస్తూ ఉంటారు పక్కన. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆన్లైన్ లో ఎవరు గైడెన్స్ ఇవ్వరు. సో దానివల్ల మనం అక్కడ కూడా మనం ఇది అవుతూ ఉంటాం. నెక్స్ట్ మనకి ఆఫ్లైన్ లో వచ్చేసరికి మనకి పక్కనే ఫ్రెండ్స్ ఉంటారు, మనతో పాటు నేర్చుకుంటారు, ఓకేనా? మనతో పాటు నేర్చుకుంటారు ఫ్రెండ్స్. వాళ్ళకి కొన్ని డౌట్స్ వస్తాయి, మనకి కొన్ని డౌట్స్ వస్తాయి. కంబైన్డ్ గా వర్క్ చేసుకుంటాము. అట్లాగే కంబైన్డ్ డౌట్స్ వెళ్ళి క్లారిఫై చేసుకుంటాము. మనకు తెలియని వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి తెలియని మనకు తెలుస్తుంది. ఇట్లా కొంచెం ఎట్లా ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది. అదేంటండి మనకి ఆన్లైన్ లో కూడా ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అంటే వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కానీ కొంచెం ఇంటరాక్షన్ తక్కువ ఉంటుంది. ఆఫ్లైన్ లో కొంచెం మనకి మొహమాటంలో ఇక్కడ మాట్లాడుకోగలుగుతాం, పక్కన ఉంటాం కాబట్టి. వాట్సాప్ లోకి వచ్చేసరికి మనకు కొంచెం డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి కానీ ఆఫ్లైన్ లోకి వచ్చేసరికి ఫీజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ మనం టైం కేటాయించాలి మనం వెళ్ళటానికి రావడానికి. సరే ఆన్లైన్కి అయితే అలాంటి ఏమి ఉండవు. మనకి వాళ్ళు రికార్డెడ్ వీడియో పెట్టేస్తారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఆ రికార్డెడ్ వీడియో మనకు అర్థం కాకపోతేనే ప్రాబ్లం అవుతుంది. సో ఇవి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఇంకొకటి, రికార్డెడ్ వీడియోస్ పెట్టడం వల్ల ఒకసారి మనకి ఏమవుతుంది, ఆఫ్లైన్ క్లాసెస్ అనుకో, మనం వెళ్ళలేదనుకో క్లాస్కి, వాళ్ళు వెంటనే ఈ రోజు రాలేదేంటి, ఈ 2 రోజులు రాలేదు, ఇలా వీక్ అని చెప్పి మనం వెళ్ళి మళ్ళీ వాళ్ళని అడిగితే బాగానే చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ ఇక్కడ కూడా అలాగే వీడియోస్ ఉంటాయి కదా, చూసుకోవచ్చుగా. అంటే మనకి ఒక 10 రోజులు బాగానే ఉంటుంది, కంటిన్యూస్ గా వింటాము. 11వ రోజు నుంచి మనకి హెల్త్ బాగోకపోవడం, మన ఇంట్లో పిల్లలకి బాగోకపోవడం, మన ఇంట్లో ఇంకొకటో పెళ్ళో పేరెంట్ ఇట్లా ఏమైనా జరుగుతుంటే అక్కడికి బ్రేక్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ 10-15 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ పోతుంది. సో ఆఫ్లైన్ అయితే సచ్చినట్టు వెళ్తాం, 10 రోజుల తర్వాత అయినా వెళ్తాము, మళ్ళీ అడిగైనా తెలుసుకుని నేర్చుకుంటాము. సో ఇలా అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఎవరికి సూటబుల్? ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరికి సూటబుల్, ఆన్లైన్ క్లాసెస్ ఎవరికి సూటబుల్? ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చి ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, అంటే బేసిక్స్ కూడా రాని వాళ్ళకి, పూర్తిగా నేర్చుకుందాము, ప్రొఫెషనల్ గా మనం ఎదుగుదాము అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఆఫ్లైన్ క్లాసెస్కే వెళ్ళాలండి.
మాకు కొంచెం బేసిక్స్ వచ్చండి, కొంచెం నాలెడ్జ్ ఉంది స్టిచ్చింగ్ మీద, కొంచెం పర్వాలేదు, మేము ఈజీగా వాళ్ళు ఏదైనా వీడియో పెట్టారంటే ఆ ట్రిక్ మేము ఈజీగా పట్టేస్తాము, వెంటనే చేయగలుగుతాము అనుకునే వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ బెస్ట్. ఇంట్లో ఉండి పిల్లలు అలా ఉన్నారు, మాకు ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు ఎంత ఇప్పుడు మన క్లాస్కి వెళ్ళడానికి ఇబ్బంది అయినప్పుడు ఆన్లైన్ క్లాసెస్ లో ఒక 10 రోజులు గ్యాప్ వస్తే ఏంటి, ఇంట్రెస్ట్ పోతుందండి, ఉండదు. ఎందుకు మనం యోగా స్టార్ట్ చేస్తాం, కంటిన్యూ చేస్తాము, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాం, లావు అవుతున్నాం అని కంటిన్యూ చేస్తామా? క్లాసెస్కి వెళ్తేనే అవుతుంది అదంతా. ఇంట్లో ఉండి చేయాలి అనుకుంటే మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఓకేనా? సో మీరైతే ఆన్లైన్ క్లాసెస్కి వెళ్తున్నారా, ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్తున్నారా? కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.